ఈరోజు వీడియో ఏంటంటే వీళ్ళు నన్ను క్వశ్చన్స్ అడుగుతారు, 5 క్వశ్చన్స్ అడుగుతారు. నేను కరెక్ట్ సమాధానం చెప్పాను అనుకో, వీళ్ళకి ఇష్టం నేను చెప్పలేదు అనుకో, వీళ్ళకు ఇష్టమైంది కొనిస్తా. నేను ఓడిపోతే వీళ్ళకి ఇష్టమైంది కొనిచ్చేది లేదు. నేను గెలిచింది అనుకో, వీళ్ళకి ఇష్టమైంది కొనిచ్చేది లేదు. నేను ఓడిపోయింది అనుకో, వీళ్ళకి ఇష్టమైంది కొనిస్తా. మీకు ఇప్పుడే చెప్పండి, మీకు ఇష్టమైంది ఏంటిది? కిండర్ జాయ్. ఓకేనా? నీకు స్టేషనరీ. ఓకే, స్టేషనరీలో ఏమైనా కావాలంటే నీకు కొనిస్తా. నీకేం కావాలి ఖుషి? ఓకే, స్టేషనరీ కొనిస్తా. ఓకేనా? నేను ఫస్ట్ అడుగుతా. నేను ఫస్ట్ అడిగిన నేను కొనియాను. ఇంకా నేను గెలిచింది అనుకో, నేను కొనియాను. ఓకేనా? మీరు గెలిచిల్లు అనుకో, ఇంకా కంపల్సరీ కొనియాలి. మీకు ఏం కావాలంటే అది కొనిస్తా. మీరు కొనియని అవసరం లేదురా. నేను ఓడిపోతా. నేను కొనియానుగా. ఓకేనా? నేను కొనియాను, మీరు గెలిచిల్లు అనుకో, నేను కొనియాలి. ఓకేనా? రెడీయా? ఇది కూడా ఒక గేమ్ లాగానే ఉంటది. అంటే చాలా క్రేజీగా ఉండబోతుంది అనమాట. క్వశ్చన్స్ థింక్ చేసి చెప్పాలి కదా, చాలా క్రేజీగా ఉంటది. నేను అడిగిన క్వశ్చన్స్ కంపల్సరీ చెప్పాలి మీరు. ఓకేనా? మా మ్యారేజ్ డే ఎప్పుడు? 26 జనవరి. 26 ఇయర్ 2012. కరెక్ట్, వెరీ గుడ్. ఒక క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి మా మ్యారేజ్ డే కరెక్ట్ చెప్తుందా? నెక్స్ట్ ఏంటంటే నా బర్త్డే కాదు. మా మ్యారేజ్ డే. మమ్మీ బర్త్డే ఎప్పుడు? ఏదన్నా ఒకటే చెప్పండి. 31 30 కరెక్ట్ ఆన్సర్ చెప్పింది. ఓకే, 99 కాదు, అది చెప్పడం అవసరం లేదు. ఓకేనా? 2 కరెక్ట్ ఆన్సర్ చెప్పిండు. ఇంకా 3 ఉన్నాయి. 3లా ఇంకోటి ఏంటంటే ఖుషి ఇయర్ ఎప్పుడు? ఖుషి బర్త్డే. కరెక్ట్ ఆన్సర్. 3 కరెక్ట్ చెప్పిండు. ఇంకా 2 కరెక్ట్ చెప్పాలి. ఇంకా 2 అంటే నేను ఏం అడగాలంటే ఏం అడుగుదాం? యశ్ బావ బర్త్డే ఎప్పుడు? ఫిబ్రవరి 2. రాంగ్ ఆన్సర్. కాదు చెప్పాలి. యశ్ బావ బర్త్డే ఫిబ్రవరి కానీ డేట్ కరెక్ట్ చెప్పాలి. కాదు, దగ్గరకు వచ్చింది. కాదు, 30 కాదు. ఫస్ట్ చెప్పింది కరెక్టే, అది కొంచెం తగ్గితే అయిపోతుంది. ఫిబ్రవరి కాదు. ఫిబ్రవరి కరెక్టే. ఫిబ్రవరి ఎంత చెప్పిండ్రు మీరు? సగానికి సగం. 13 నెక్స్ట్ కాదు. నెక్స్ట్ 15 కాదు. నెక్స్ట్ 16 కాదు. నెక్స్ట్ 17 రైట్, 17. ఫిబ్రవరి 17. తర్వాత లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇంకోటి ఏంటంటే సిరి బర్త్డే ఎప్పుడు? జూన్ 11. కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? 5 క్వశ్చన్స్ కరెక్ట్ చెప్పిండు. 5లో 3 కరెక్ట్ చెప్పిండు. లాస్ట్ 4 ఒకటి కన్ఫ్యూజన్. నేనే చెప్పిన యశ్ బర్త్డే ఒకటి నేను చెప్పిన, మిగతా అన్ని కరెక్ట్ చెప్పిండు. వీళ్ళు ఇప్పుడు వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు. నేను 5 కరెక్ట్ చెప్పిండు అనుకో, చెప్తే నేను విన్ను, లేదంటే ఓడిపోయినట్టు. ఓకేనా? రెడీయా?
ఇప్పుడు వాళ్ళు నన్ను 5 క్వశ్చన్స్ అడుగుతారు, నేను కరెక్ట్ సమాధానం చెప్తే వీళ్ళకు కొని అవసరం లేదు. నేను రాంగ్ చెప్పింది అనుకో, వీళ్ళకు వాళ్ళు స్టేషనరీ అన్నారు కదా, ఖుషి స్టేషనరీ, నేను స్టేషనరీకి ఏదంటే అది కొనిస్తా. ఓకేనా? రెడీ, స్టార్ట్. అడుగు. ఇంట్లోకి వెళ్ళాలంటే దాన్ని దాటుకొని వెళ్ళాలి. అది దర్వాజా కాదు, కడప కాదు, కటన్ కాదు. ఏమిటది ఓన్లీ పండగలకే వస్తుంది. ఏం పండుగలకు వస్తుంది? తెలియదు అది మాకు. నేను ఒక క్లూ ఇచ్చిన అంతే. అవునా? పండుగలకు వస్తుందా? దర్వాజా, డోరు. డోర్ కూడా కాదు, ఓన్లీ పండగలకే వస్తుంది. పండుగలకు వస్తుంది అది మాకు తెలియదు. ఒక్క క్లూ ఇచ్చిన అంతే. ఎక్కడ క్లూ ఇచ్చినావు? ఇయ్యలేదు నాకు. ఎక్కడ ఇచ్చినావు? పండగలకు వస్తుంది అని చెప్పిన. ఏం పండుగలకు? పండుగలకు వస్తుందా? పండగలకు వస్తుంది. అదేంటిది? 10, 9, 8, టిక్ టిక్ 7. పండగలకేం వస్తుంది? డోరు టిక్ టిక్ 6, టిక్ టిక్ 5, టిక్ టిక్ 4, టిక్ టిక్ 3, టిక్ టిక్ 2, టిక్ టిక్ 1. ఆన్సర్ ఈజ్ మామిడి తోరణం. మామిడి తోరణమా? పండగలకే వస్తుందా? పండగ ఎప్పటికి ఉంటాయి? ఎప్పటికి పెడుతూనే ఉంటారు. ఎప్పటికి పండగలకే పెడితేనే ఇప్పటిదాకా ఉంటది కదా డాడీ. పండగలకి ఎప్పటికి? దర్వాజాకి ఎప్పటికి ఉంటది? పండగలకు పెడితేనే ఇప్పటిదాకా ఉంటది. అర్థమైందా? ఆన్సర్ రాంగ్ ఆన్సర్. ఇంకా 4 ఉన్నాయి. పచ్చని భవనం, తెల్లని గదులు, నల్లని రాజులు. ఏమిటది? ఏమిటది చెప్పాలా మళ్ళీ క్వశ్చన్? పచ్చని భవనం, తెల్లని గదులు, నల్లని రాజులు. ఏమిటది? ఏమిటది? పచ్చ ఉంటది ఇల్లు. ఒక ఫ్రూట్. పచ్చని భవనం, తెల్లని గదులు, నల్లని రాజులు. ఏమిటది? ఏమిటది? మామిడికాయ. లోపల తెల్ల ఉంటది, ఎల్లో కలర్ ఉంటది. లోపల అంటే కొంచెం క్లూ ఇయ్యరా? కొంచెం అది ఫ్రూటా? ఫ్రూటేనా? వాటర్ మెలన్ కాదు. లోపల రెడ్ ఉంటది, వైట్ ఉంటదా? అది ఎట్లుంటది? పచ్చని భవనం బయట, తెల్లని గదులు లోపల, నల్లని రాజులు. ఏమిటది? ఏమిటది? బయట మొత్తము గ్రీన్, లోపల మొత్తము వైట్ గదులు. మళ్ళా చిన్న చిన్న ఇత్తులు ఉంటాయి అంటే ఆ ఇత్తు లాంటివే. ఆ ఇత్తు లాంటివి. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సీతాఫలం. ఇంటికి కన్ను, కంటికి కన్ను, మింటికి కన్ను, ఇల్లంతా వెలుగునిచ్చే. ఏమిటది? ఏమిటది? కొంచెం క్లూ ఇవ్వండి. అది అందరి ఇళ్ళల్లో ఉంటది. వాచ్ కొంతమందికి ఉంటదా? అందరి ఇళ్ళల్లో ఉంటది. వాచ్ అంటే వాచ్ కాదు, అది ఇంకొకటి. నువ్వు చెప్పు కొంచెం క్లూ ఇవ్వండి. బ్లాక్, లైట్, లైట్. ఓకేనా? ఇంకా ఇంకేం చెప్పాలి? నేను చెప్పి 1 కంప్లీట్. ఒకటి రాంగ్ చెప్పిన, ఒకటి రైట్ చెప్పిన. ఇంకా 3 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు చెప్తా నేను. నాన్నగాని నాన్న, నాన్నగాని మొన్ననే చెప్పిన రాడు. మొన్ననే చెప్పిన.
10, 9, 8, 7, 6, 5, 4. బనానా 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 Next. రెండు కరెక్ట్ చెప్పిన 3 రెండు కరెక్ట్ చెప్పిన ఇంకా ఇంకా 2 ఉన్నాయి. కాడు కాడు కాడు. నీకు తెలిసి రాదు ఓడాక్షన్ చేస్తాను చెప్పు. నాకు తెలియదురా. కారు గాని కారా సర్కారా కారు గాని కారు బండారా 2 వీలరా కారు గాని కారు సైకిల్ కరెక్ట్ గారా. కారు గాని కారు సైకిలే కదా. కారు గాని కారు మరి ఇంకేముంటది. 10, 9, 8, 7, 6, 5, 4, 3, గుర్తుగా 2, ఏదో 1. నాకు కారు. గుర్తుగా అసలు ఇంకొక్కటే లాస్ట్ చెప్పవే నాకు కదా. అది చెప్తా. తిరుపతికి పోయేదాన్ని పరపతి లేనిది పల్లె కాని ప్రాణము ఉండదు. ఏమిటది అది మన టాలెంట్ బట్టి. అది ఒకటి పొడిపి కదా. తిరుపతి పోయేదాన్ని పరపతి లేనిది పళ్ళు ఉంటాయి గాని పళ్ళు ఉంటాయి కానీ ప్రాణం ఉండదు. ఏమిటది కొంచెం క్లూ ఇవ్వండి. ఏదన్నా కొంచెం క్లూ ఇవ్వండి. అందరి ఇంట్లో ఉంటది. ఆల్రెడీ నేను పొద్దున్నే మధ్యాహ్నమే చేసినది. బ్రష్ యారా మధ్యాహ్నం చేస్తారా బ్రష్? అందరు చేస్తారు అది. అన్నావారా లంచ్ చేసిన అందరు చేస్తారు అది. ఏం చేస్తారు అందరూ. లాస్ట్ క్వశ్చన్ ఇక మీకు స్టేషనరీ కావాలన్నా అయిపోతుంది లాస్ట్ ఇక. మరి కరెక్ట్ నాకు సమాధానం. అందరి ఇంట్లో ఉంటది. అందరి ఇళ్ళల్లో ఏముంటది చెప్పండి నాకు. నాకు అర్థం జుట్టు జుట్టుకి అవసరం వచ్చేది. ఇది రాంగ్ ఆన్సర్. నువ్వు వేరే చెప్పు. నేను చెప్తా. చెప్పాలా? 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. తిరుపతికి పోయేదాన్ని పరపతి లేనిది పల్లె కాని ప్రాణం ఉండదు. ఏమిటది దాని మీనింగ్ చెప్పా. నువ్వు దాని మీనింగ్ తెలియదు. దీనికి పళ్ళు ఉన్నాయి. దీనికి ప్రాణం ఉన్నదా? నీతో మాట్లాడుతుందా? ఇది లేదు కదా. నీకు లాస్ట్ పాయింట్ లోనే అర్థమై ఉంటది. అది పల్లె కాని ప్రాణం లేదు. పనులే గాని ప్రాణం లేదు అన్నవా? పళ్ళు ఉన్నాయి, ప్రాణం ఉన్నదా? లేదు కదా. అయిపోయింది. ఇప్పుడు నిన్ను కృషి వెళ్తుంది. ఇప్పుడు స్టేషనరీకి వెళ్తుంది. స్టేషనరీ కొనియాలంట, కొనిస్తా. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇప్పుడు వెళ్తాం. దాన్ని కూడా వీడియో ఇస్తాం. కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మిన్ను కృషి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మిన్ను కృషి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మీ ఇప్పుడు మేము వేసి వస్తాం. బయటికి పోదాం.